నా పేరు లక్ష్మణ్. రైజింగ్ హ్యాండ్ ప్రొడక్షన్స్ అని కర్నూలు వాళ్ళమంతా కలిసి ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి అందులో సీతారాం చిత్రాలు అనే మూవీ ఒకటి నిర్మించడం జరిగింది. అది ఈ నెల ఆగస్ట్ 30న మీ అందరి అభిమాన థియేటర్లలో రాబోతుంది. సో ఆ సినిమాని ప్రజలందరూ తప్పకుండా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ సినిమాలో జనాలకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేస్తూ మా డైరెక్టర్ గారు ఎంతో మంచిగా చేయడం జరిగింది. సో ఈ సినిమా అందరూ కొత్త వాళ్ళు తీయడమే జరిగింది. సో ఫ్రెషర్స్ వచ్చిన వాళ్ళందరికీ మీడియా వాళ్ళు అండ్ ప్రజలు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కొత్త వాళ్ళం కదా అని చెప్పి ఏది పడితే అది తీసేస్తారు అనే అపోహ బయట నడుస్తుందన్నమాట. అలా కాకుండా మా ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ టీ సిరీస్లో యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. అది చూసిన వాళ్ళందరూ తప్పకుండా ఒక మంచి సినిమా తీశారు, మంచి సినిమా చూడబోతున్నాం అనే నమ్మకంతో థియేటర్కి వెళ్ళండి. మీ అందరి నమ్మకం ఒమ్ము కాకుండా సినిమా ఉంటుందని మా తరపు నుంచి ప్రామిస్ అండి అది. సో అందరూ ఆగస్ట్ 30న సీతారాం చిత్రాలు చూడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అన్న. నా పేరు నాగశేషధర్. ఇది నా ఫస్ట్ ఫిలిం సీతారాం చిత్రాలు. రైజింగ్ హ్యాండ్స్ ప్రొడక్షన్స్లో ఓన్గా బ్యానర్ పెట్టి సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ వీసీఆర్ క్యాసెట్ అండ్ టీ వాల్ మీద ఉంటుంది. ప్రతి మధ్యతరగతి జీవితానికి తెర మీద చాలా అందంగా చూపిస్తాం. సో జీవితం అంటే బతకడం కాదు, జీవితం అంటే సంపాదించడం కాదు, బతకడం అనే ఒక ఇన్డెప్త్ మెసేజ్ ఇస్తూ తీసిన సినిమా ఇది. కంప్లీట్ ఫుల్ ఎంటర్టైనర్ అనమాట ఈ సినిమా. అండ్ ఈ సినిమాలో రిలీజ్ చేసిన సాంగ్స్ కానీ ట్రైలర్స్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఆగస్ట్ 30 కంప్లీట్ సింపుల్గా చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో కుటుంబం మొత్తం కూర్చొని చూసిన సినిమాలు చాలా తక్కువ అయిపోతున్నాయి. అలాంటి టైంలో వస్తున్న సినిమా. సో ఇంటింటిపాది వెళ్ళి హ్యాపీగా థియేటర్లో కూర్చొని సినిమా చూడొచ్చు. ఎలాంటి అభ్యంతరకరమైన సీన్లు కానీ ఎలాంటి వల్గర్ డైలాగ్స్ కానీ ఏమీ ఉండవు. కంప్లీట్ క్లీన్ సినిమా ఇది. థ్యాంక్ యూ అన్న. 30 lakhs బడ్జెట్ పెట్టి మూవీ స్టార్ట్ చేద్దామని తీసాము. ఒక చిన్న ఫిలిం మేము ఒక చాలా లిస్ట్ ఆఫ్ స్క్రిప్ట్స్ రాసుకున్నాము ఫిలిం తీయాలని. ఇంత కాంప్రమైజ్ కాకూడదని. మా ప్రొడ్యూసర్స్ ఎంత బడ్జెట్ ఉన్నా ఇప్పుడు 1.50 CR దాటిపోయింది బడ్జెట్. అండ్ 1 CR.